కొలంబోలో పాక్ పాగా హఫీజ్ సయ్యద్ కొత్త స్కెచ్. అదేంటండి, నిన్నటిదాకా ఆయన బే ఆఫ్ బెంగాల్లో సబ్మెరైన్ వేసుకుని వస్తున్నాడు, యువతల వైపేమో అరేబియన్ సీలో మరో సబ్మెరైన్లో కనిపించాడు. ఇలా రెండు చోట్ల ఒకే మనిషి ఎలా కనిపిస్తాడు. ఎందుకంటే హఫీజ్ సయ్యద్కి సిమిలర్ పర్సనాలిటీస్గా ఉన్న కొందరిని ఐడెంటిఫై చేసి అలా ఎంగేజ్ చేసింది పాక్ ఆర్మీ. ఇంటర్ సర్వీసెస్, ఇంటెలిజెన్స్, పాక్ ఆర్మీ అందరూ కలిసి ఎంగేజ్ చేశారు. ఇవాళ హఫీజ్ సయ్యద్ అనే ఒక క్యారెక్టర్ని భారతదేశాన్ని భయభ్రాంతులు చేయడం కోసం అలా వదులుతోందనమాట. రాడార్కి కూడా అందని సబ్మెరైన్లో పంపించిందని. అఫ్కోర్స్ అలాంటి టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర ఉండి ఉండొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే బేసిక్గా వాళ్ళకి పక్క దేశాల్లో జనాలను చంపటం, మెడలు పిసకటం, అలాగే మెడ నరాలు కట్ చేయటం, ఇలాంటి లాంగ్వేజ్ తప్పితే వాళ్ళకి పెద్దగా వేరే భాష తెలియదు. ఎందుకంటే హైలీ ప్రిన్సిపల్డ్, తాము నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండి గొంతులు కోయటం, మెడ నలవటం ఇలాంటి కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యే ఉగ్రవాద క్యాంపులు నడిపే ఒక దేశంగా పేరున్న పాకిస్తాన్ ఇంతకు మించి ఏం చేయగలదు ఒకటి. ఇక రెండో అంశానికి వచ్చేప్పటికీ ఏంటంటే హఫీజ్ సయ్యద్ ఎలా వెళ్ళాడు కొలంబో? ఏం లేదు, ఏ మార్చి వెళ్ళాడు. ఇటు సబ్మెరైన్లో వచ్చింది కానీ అటు సబ్మెరైన్, ఇన్ఫ్యాక్ట్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా అంటే అరేబియా మహాసముద్రంలో ఇండియన్ నేవీ గస్తీ చేస్తున్నప్పుడు వాళ్ళకి చిక్కి ఆ సబ్మెరైన్ ఆనవాళ్ళు చిక్కి వాళ్ళ సిగ్నల్ తప్పిపోతే యుఎస్ నేవీకి చెందిన సీల్స్ బృందాలు పసిగట్టి అతన్ని క్యాప్చర్ చేశాయి. అతనితో పాటు 9 మంది పాకిస్తానీల్ని, పాకిస్తాన్ నేషనల్స్ అక్రమంగా భారత్లో ఉంటున్న వాళ్ళని క్యాప్చర్ చేశాయి. విస్మయం కలిగింది. వాస్తవానికి భాష పొంతన కుదరక వాళ్ళు ఇండియన్ నేవీకి కమ్యూనికేట్ చేశారు. ఇట్లా వీ హ్యావ్ క్యాప్చర్డ్ సమ్ 10 people అమాంగ్ హూమ్ హఫీజ్ సయ్యద్ ఈస్ దేర్. హఫీజ్ సయ్యద్ ఈ అటైర్తో లేడు, అక్కడ డిఫరెంట్ అటైర్తో ఉన్నాడు, క్లీన్ షేవ్డ్ అటైర్తో ఉన్నాడు. సరే, అతను వేషం కానీ భాష కానీ కొంచెం సస్పీషియస్గా అనిపించి ఇండియన్ నేవీ క్రాస్ చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఇతను హఫీజ్ సయ్యద్ కాదు అని. 9 మంది పాకిస్తానీ నేషనల్స్తో పాటు ఇతను కూడా ఒక పాకిస్తానీ నేషనల్, ఒక ఇప్పుడిప్పుడే బడ్డింగ్ టెర్రరిస్ట్ అనమాట. అంటే ఇప్పుడిప్పుడే టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో కొంచెం చురుగ్గా పాల్గొంటూ వాళ్ళ గ్రూపుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైపు అసలు సబ్మెరైన్ వస్తుందని చెప్పేసి ఒక వార్త ప్రచారం చేసింది పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ సైన్యం. అంటే వైజాగ్లో, విశాఖపట్నంలో ఈఎన్సీ హెడ్ క్వార్టర్స్ ఉంది. మనకు అది కీలకం. 1971లో మనం అక్కడ ఘాజీని కూల్చేసాం. ఒక 20 మంది 30 మంది సిబ్బంది అందులో ఉన్నారు, 10 మంది ఆఫీసర్స్, పాకిస్తాన్ ఆఫీసర్స్, 20 మంది సిబ్బంది. దాని శకలాలు ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నాయని అంటుంటారు మత్స్యకారులు, వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్తే. సరే, అటు వెళ్లకుండా ఇటు వెళ్లకుండా అతను ఎలా శ్రీలంక దాకా వెళ్ళిపోయాడు. అది కూడా శ్రీలంకలో ఎక్కడ? కొలంబోలో, ప్రస్తుతం కొలంబోలో ఉన్నాడు, కొలంబో సమీప ప్రాంతంలో. కానీ అథెంటిక్ సమాచారం నిఘా వర్గాలకు ఉన్నది ఏంటంటే అతను ప్రస్తుతం ఉన్నది ముల్లైతీవు, జాఫ్నా దగ్గర ముల్లైతీవు అనే దీవి, ఆ దీవిలోనే ఒక చిన్న దీవి, ఒక సెక్లూడెడ్ ఏరియాలో ఉన్నాడు. థిక్లీ డెన్సిటీ ఉన్న ఫారెస్ట్, అది థిక్ డెన్సిటీ ఉన్న ఫారెస్ట్. ఎక్కువ అక్కడ ఈ వీటి పాముల సంచారం ఎక్కువ ఉంటుంది. సో అది ఎల్టీటీ చాలా వ్యూహాత్మకంగా ఆ ప్రాంతాన్ని ఎంచుకుంది. సో అందువల్ల అతను అక్కడ ఉన్నాడు. కొన్ని ఎల్టీటీ గ్రూప్స్ తోటి, అలాగే నార్వేలో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ నుంచి ఎల్టీటీకి ఇదివరకు సహాయం అందేది. ఆ నార్వేకి చెందిన కొన్ని ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ కూడా అక్కడ జమ అయి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి అక్కడ ఏం చేస్తున్నారు? అసలు కొలంబోని ఎందుకు బేస్గా చేసుకొని హఫీజ్ సయ్యద్ అక్కడికి వెళ్ళాడంటే, శ్రీలంక ఇప్పుడు మనం చేసే పేరుకి శ్రీలంక, వాళ్ళకు పతాకం ఉంటుంది కానీ కంప్లీట్లీ రిమోట్లీ కంట్రోల్డ్ బై చైనా ప్రాజెక్టులన్నీ శ్రీలంకలో ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళ పోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి రుణాలు ఇచ్చేసి, ఆ రుణం ఎలాగో శ్రీలంక దేశమే కొన్ని జన్మలు ఎత్తినా తెలిసినంత రుణం చైనా వాళ్ళకి ఇచ్చింది. ఆ రుణాలు చెల్లింపు వీళ్ళు చేయలేరు కాబట్టి దేశాన్ని కబ్జా పెట్టుకుంటారు. వాళ్ళ డిఫెన్స్ బేస్లు అక్కడ ఉన్నాయి, వాళ్ళ నేవల్ బేస్ ఉంది, ఏది చైనాకి సంబంధించింది. ఎందుకు పెట్టుకుంది? చైనా ఏంటంటే భారతదేశాన్ని కట్టడి చేయాలి, చుట్టుముట్టి కట్టడి చేయాలి. పైన అలాగూ పాకిస్తాన్ మిత్రుడు ఉన్నాడు, అండ్ యువతల కొంచెం బంగ్లాదేశ్ పైనుంచి వెళ్తే స్ట్రాటజిక్గా కొన్ని లొకేషన్స్లో డిఫెన్స్ బేస్లు ఏర్పాటు చేసుకుంది. పాకిస్తాన్లో ఎలాగూ ఉన్నాయి. అండ్ ఇటు శ్రీలంకలోకి వచ్చేప్పటికి 2 పోర్ట్లు నిర్మిస్తోంది. అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చాలా ఇన్ఫ్రా ప్రాజెక్టులని పెట్టుకుంది. ఎలాంటి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చైనా టేకప్ చేసిందంటే, శ్రీలంక నుంచి లొకేట్ చేస్తే 1500 కిలోమీటర్స్ లోపల, అక్కడి నుంచి దూరం, అంటే మధ్యలో సముద్రం కూడా ఉంటుంది, 1500 కిలోమీటర్స్ని భారత్లో వైటల్ ఇన్స్టాలేషన్స్ని టార్గెట్ చేసే విధంగా చైనా కొన్ని సెటప్స్ అక్కడ ఏర్పాటు చేసుకుంది, డిఫెన్స్ బేస్ లాంటి సెటప్స్ ఏర్పాటు చేసుకుంది. వ్యూహాత్మక సైనిక స్థావరాలు అంటారు.
అంటే స్ట్రాటజిక్ మిలిటరీ బేస్లు ఏర్పాటు చేసుకుంది. అందువల్ల అతనికి సెక్యూరిటీ ఇష్యూ రాదు. చైనా ప్రాజెక్టులే ఉంటాయి కాబట్టి చైనా వాళ్ళే అతని రెస్క్యూకి వస్తారని చెప్పేసి అతని నమ్మకం. శ్రీలంక కూడా చైనా చెప్పినట్టు చేయలేని ఒక విధిలేని పరిస్థితి, చేయాల్సిన విధిలేని పరిస్థితి శ్రీలంకకు ఏర్పడింది. సో అది స్ట్రాటజిక్గా అతను, అంటే మన ఫోకస్ అంతా కూడా ఇటు బే ఆఫ్ బెంగాల్లో పెట్టి, మరోవైపేమో అరేబియన్ సీలో పెట్టి, ఖచ్చితంగా అటు ఇంటర్నేషనల్ వాటర్స్ మీద మనం ఫోకస్ పెట్టాం. కానీ దారి మళ్ళీ అటెటో వెళ్ళిపోయి మొత్తానికి కొలంబో దగ్గర చేరుకొని అక్కడి నుంచి సేఫ్గా హీ హాస్ ల్యాండెడ్ ఇన్ ఎక్కడ జాఫ్నా అడవుల్లో ల్యాండ్ అయి ఉన్నాడు ప్రస్తుతం. జాఫ్నా దగ్గర ముల్లెత్తీవు అనే ప్రాంతంలో నిఘా వర్గాలకి సమాచారం, ఏ నిఘా వర్గాలు, మన నిఘా వర్గాలకి అందించిన సమాచారం యుఎస్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బాడ్ నుంచి అజిత్ దోవల్ గారికి అందిన సమాచారం, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాకి. సో మనం ప్రమాదానికి చాలా దగ్గరలో ఉన్నాం, ఒక రకంగా ప్రమాదం ముంగిట్లో ఉన్నాం. ఎందుకంటే రామేశ్వరం ఫస్ట్ సాఫ్ట్ టార్గెట్ శ్రీలంక నుంచి హఫీజ్ సయ్యద్ ఒక సింగిల్ ఇండివిజువల్ కాదు, అతను ఒక మిషన్. మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వైరి శిబిరాన్ని చులకన చేసి మాట్లాడటమో అవహేళన చేసి మాట్లాడటమో మనం చేయకూడదు. అతను చాలా బలవంతుడు. ఎంతటి బలవంతుడు అంటే బ్రహ్మాండమైన మేధోశక్తి ఉన్నవాడు. తన మాటల గారడీతోటి జనాల్లో ఉద్రేకం పెంచగలడు. అదే సందర్భంలో ఇంటలెక్చువల్, అతనేం తక్కువ చదువుకోలేదు, గట్టిగా చదువుకున్నవాడు. కాకపోతే ప్రాడిగల్ సన్ ఆఫ్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో జన్మించాడు, ఉన్నత విద్య అభ్యసించాడు, చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, జనాల్ని రెచ్చగొట్టగలిగి తన ఫోల్డ్లోకి తెచ్చుకోగలడు. మొన్న అన్నాడు కదా, ఆ వీడియో కూడా చూద్దాం. ఏమన్నాడు మొన్న? ఆ వీడియో ఇప్పుడు ప్లే చేస్తాం, చూడండి. సో వీడియో చూశారు కదా, దాంట్లో ఏమంటాడు? మాకు నీళ్ళు ఇవ్వకపోతే ఇన్షాల్లా నీ శ్వాస ఆపేస్తా. అంటే జనాల్ని వాళ్ళని ఉద్రేకపరిచి వాళ్ళని ఒక తాటి మీదకి తీసుకురావాలనేది హఫీజ్ సయ్యద్ ఉద్దేశం. హీ వాజ్ డిజైన్డ్ బై ఐఎస్ఐ అతన్ని తయారు చేసింది. అంటే అంత రాటు తేలిన శిక్షణ అతనిది. ఏమి చిన్న చితక పోలీసు లాఠీ దెబ్బలకో లేకపోతే ఇంటెలిజెన్స్ దెబ్బలకో లొంగిపోయే రకం కాదు. అతను చాలా వెరీ టఫ్ గై ఇన్ ది టెర్రరిజం ఇండస్ట్రీ. దాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి దాన్ని దినదినాభివృద్ధి చెందేలాగా పనిచేస్తున్న పాకిస్తాన్లో ఇవాళ అతను పెద్ద కర్మాగారం, ఒక ఇండస్ట్రీ కన్నా కూడా ఒక పెద్ద ఫ్యాక్టరీ అనాలి, టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ. అతను ఒక ఇండివిజువల్ కాదు. అతను ఇప్పుడు ఎల్టీటీ సహకారం తీసుకుంటున్నాడు. ఎల్టీటీ ఎక్కడుందండి అని మీరు అడగచ్చు. ప్రభాకరన్ మరణం తర్వాత అసలు ప్రభాకరనే చనిపోలేదనే వార్తలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అతను చనిపోలేదు, అతని పోలికలో ఉండే ఒక అతన్ని అక్కడ చంపేసి ప్రభాకరన్ చనిపోయాడనే ప్రచారం చేశారు. బట్ వేరాజ్ ఎల్టీటీ చాలా నష్టపోయింది ఆ బ్యాటిల్లో. నష్టపోయిన ప్రభాకరన్ తప్పించుకున్నాడు. కాకపోతే కొంచెం వృద్ధుడై ఉంటాడు కాబట్టి ఈ సమయానికి మరి అతని తెలివితేటలకైతే వచ్చిన సమస్య ఏం లేదు. ఒకవేళ ప్రభాకర్ నిజంగా బతికి ఉన్నాడు అని భావించే వాళ్ళకి ఏంటంటే ప్రభాకరన్ దగ్గర ప్లెథోర్ ఆఫ్ ఐడియాస్ అనమాట, అసలు లెక్కలేని ఐడియాస్. భారతదేశంతో యుద్ధం ఎలా చేయాలో ప్రభాకరన్కి తెలుసు. సో భారతదేశాన్ని చాలా దగ్గర నుంచి ప్రాక్సిమిటీలో చూసినోడు ప్రభాకరన్కి నిజంగా బతికి ఉంటే అదే ప్రభాకరన్కి సయ్యద్ హఫీజ్ తోడయ్యాడంటే అగ్నికి వాయువు తోడైనట్టు. సో ఈ ప్రమాదం మనం చాలా తేలిగ్గా తీసిపారేదగ్గ ప్రమాదం కాదు. ఇండియన్ మిలిటరీ సిస్టమ్ ఒకటి గమనించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ వేసే యుక్తుల బారిన పడకూడదు. నిన్నటిదాకా ఒక లెటర్ తీసుకొచ్చి ప్రచారం చేసి ఆయన జనరల్ అసీం మునీర్, ఆయన ఆర్మీ చీఫ్, ఫార్మర్ డీజీ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఆయన పేరుకి యూనిఫామ్ వేసుకున్న ఫార్మర్ డీజీ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నాడు, అప్పుడు ఐఎస్ఐ యూనిఫామ్ వేసుకున్నాడు. బట్ బేసికలీ ఈజ్ ఎ జిహాదీ. అతను మంచి మాటకారి, మంచి వక్త, అద్భుతమైన ప్రసంగంతో ఉర్రూతులు ఇప్పేశాడు. మొన్న మధ్య ఏప్రిల్ 17వ తారీఖున మాట్లాడుతూ 4 fathers 5 fathers 6 fathers అవన్నీ మాట్లాడుకుంటూ వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోటి ఈ దేశం ఏర్పడింది. ఈ దేశం చేసిన త్యాగాలు, మరి ఎవరిని త్యాగం చేసిందో తెలియదు, త్యాగాలని మనం మన నెక్స్ట్ జనరేషన్స్కి తెలియజెప్పాలి. పాకిస్తాన్ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ ఇండియా. Our religion is different, we are different from Hindus, our culture is different and our ambitions are different. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ వీడియో కూడా చూద్దాం. సో చూసాం కదా జనరల్ మునీర్ ఏం మాట్లాడాడు.
ఇలాంటి వ్యక్తుల సమూహాలు ఇవాళ కొలంబోలో తిష్టేశాయి. ఎల్టీటీ సహకారం తీసుకుంటున్నాయి. నార్వేలోని ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు ఇప్పటికీ అక్కడ కొన్ని అవశేషాలు, గ్రూపుల అవశేషాలు, అండ్ ఇన్ఫ్యాక్ట్ నార్వే ఫండింగ్ తోటి, నార్వేలోని ఎక్స్ట్రీమిస్ట్ ఫండింగ్ తోటి, గ్రూపుల్ని స్పాన్సర్ చేస్తున్న ఫండింగ్ తోటి శ్రీలంకలో ముల్లెత్తీవు ప్రాంతంలో కనీసం ఒక 15 నుంచి 20 వేల మంది వాటికి పనిచేస్తున్నారు. వాళ్ళని ఇతను సైన్యంగా తయారు చేసుకుంటే ఒక రావణాసురుడికి ఒక కంసుడి సైన్యం తయారైనట్టు అనమాట. చాలా డేంజరస్. అండ్ ఒకటి వ్యూహాల్లో ఎల్టీటీ దిట్ట. ఇతనిది పదునైన పాదరసం లాంటి బుర్ర హఫీజ్ సయ్యద్. ఈ రెండు కలిసినాయనుకోండి సైక్లోనే. దానికి ఏం పేరు పెడతారు మరి. ఆ ముప్పుని మనం ఊహించుకోవడానికి కూడా కష్టం. వాళ్ళ ఇమ్మీడియట్ టార్గెట్ రామేశ్వరం. రామేశ్వరం హిందూస్కి చాలా సెంటిమెంట్ ఉన్న ప్రాంతం. స్వయంగా శ్రీరామచంద్రమూర్తి అక్కడ సైకతలింగాన్ని ప్రతిష్ఠించాడని నమ్మి మొక్కే జనం అక్కడికి వెళ్తుంటారు. మళ్ళీ చెప్తే ఇక్కడ కాశ్మీర్లో జరిగింది వాళ్ళ ఎయిమ్ టూరిస్టులు, ఇక్కడ హిందూ డివోటీస్. సో అంతిమంగా ఏంటంటే హిందూ రిలీజియన్ని టార్గెట్గా చేసుకునే హఫీజ్ సయ్యద్ ఏదైనా ప్రణాళిక రచిస్తాడు. సో రామేశ్వరం ఇవాళ సాఫ్ట్ టార్గెట్. అసలే తమిళనాడు ప్రజలకి విపరీతమైన భక్తిభావన ఎక్కువ. చుట్టుపక్కల ఏం జరుగుతుందని తెలియకుండా దేవాలయం కనిపించగానే వెళ్ళిపోయి తన్మయత్వంతో దేవునికి మొక్కి వస్తుంటారు. పరిసరాలు గమనించరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అలర్ట్ జారీ చేయాలని చెప్పేసి తులసి గబ్బార్డ్ నుంచి ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్కి సమాచారం. కానీ దురదృష్టకరం ఏంటంటే తమిళనాడులో ఉన్న డిఎంకే ప్రభుత్వం కేంద్రం ఆదేశాలను పెద్దగా పట్టించుకోదు. కేంద్ర బలగాలు వస్తే రంగంలోకి దిగచ్చుగాక. కానీ లోకల్ పోలీస్, జమ్మూ కాశ్మీర్ ఎలా అయితే ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని లోకల్ పోలీసు సహకరించలేదో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. చాలా స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా శ్రీలంకని ఎంచుకున్నది అదే. సో రామేశ్వరం సాఫ్ట్ టార్గెట్గా రంగంలో దిగుతున్న హఫీజ్ సయ్యద్ బృందం వేసే కొత్త స్కెచ్ని భారత్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.